నల్లి మీద పద్యం చెప్పమని అడిగారు. అది కూడా లయగ్రాహి పద్యం. భగణం పక్కన లఘువు, భగణం పక్కన లఘువు, అలా 7 సార్లు పెడితే మళ్ళీ చివరి 2 గురువులు పెడితే లయగ్రాహి అవుతుంది ఖచ్చితంగా. భగణం లఘువు. నల్లి మీద పద్యం చెప్పండి అంటే ఎంత సరసంగా చెప్పారు. ఒక ఇతర కవుల ప్రస్తావనలు ఆ కాలంలో ఇప్పుడు మనం తేవద్దు, ఇది ఆ సభ కాదు. కానీ అందరికంటే సరసంగా చెప్పారని మేము అన్ని పరిశీలించి చెబుతాం. ఆ కాలంలో ఉండే ఇతర కవులు అదే నల్లి మీద, అదే దోమ మీద చెప్పిన పద్యాలను పరిశీలించి చెబుతున్నామండి. వీళ్ళ సరసం ఎంత గొప్పది అంటే, మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖం వెల్లయును పాపపాడు. మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖం వెల్లయును పాడంసు. ఎల్లరు వచింతురిటులెల్లిదము చేయదగదు అల్లకు సుమంబకుని భల్లమిదియందున్. ఎల్లరు వచింతురిటులెల్లిదము చేయదగదు అల్లకు సుమంబకుని భల్లమిదియందున్. వల్లభుడు కంతముద మల్లుకొన సెజ్జగన పెల్లెగసి నిద్రతను వెల్ల మరిపింపన్. వల్లభుడు కంతముద మల్లుకొన సెజ్జగన పెల్లెగసి నిద్రతను వెల్ల మరిపించున్. జల్లుమని కుట్టిర తినుల్లమున నిల్పిబడి వల్లెయని వారిను తురల్లపుడి కొంటన్. లా కింద లావత్తు లకార ప్రాస పద్యంలో 4 సార్లు వచ్చి తీరాలండి. అలా మొత్తం 4 పాదాలు, 4 నాలుగులు 16 సార్లు అదే ప్రాస వాడడం. కాళిదాసు లాంటి మహాకవి సంస్కృతంలో చేసినటువంటి ప్రయోగం ఇది. చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటి శునాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటీర గంధి కుచాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత ఘోటి కులాదధిక ధాటి ముదారముఖ వీటి రసేన తనుత అని ఆ మహాకవులు చేసిన ప్రయోగాలు ఇందులో చేశారు. గొప్ప సరసం ఉందండి. మన మామూలు వాళ్ళు ఎవరికి వచ్చే ఊహ కాదు. నల్లి మీద ఇంత అందమైన పద్యం చెబుతారు. నల్లి నిద్రను పాడు చేస్తుంది అంటారు, దానికేముంది? అసలు సూర్యచంద్రుడు ఆకాశంలో ఉండడానికి, ఈశ్వరుడు వెండికొండ మీద ఉండడానికి, శ్రీ విష్ణుమూర్తి బాలసముద్రంలో ఉండడానికి నల్లుల బాధ పడలేక జుమే అన్నాడు ఒక ఆయన. అది కూడా మామూలు చమత్కారం. ఇది ఎటువంటిదంటే, మల్లెలును మొల్లనును జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖమెల్లయును పాడంచు. ఎన్ని మల్లెలు జల్లినా సరే, మొల్లలు జల్లినా సరే, ఎంత శోభన మంచమైనా సరే, ఒక్క నల్లి ఉందంటే సుఖం అంతా పడిపోయినట్టే లెక్క. నిజమే కదా? ఎంత పాయసం అయితే అందులో ఒక చిన్న చీమోడు చచ్చిపడినప్పుడు తీసి పారేస్తామా లేదా? తీసేవరకు అంతే కదా, ఇది తీసేసేది కాదు. అందుకే నిజంగా అయినట్టే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎల్లరూ వచింతురు. అందరూ అంటూ ఉంటారు ఇది మంచిది కాదు, ఏదో పుడుతుంది, నిద్ర పాడు చేస్తుంది అంటే. కానీ ఎల్లరూ వచింతురిది ఇటులెల్లిదము చేయదగదు. ఎల్లరూ వచింతురితురు ఇటులెల్లిదము చేయదగదు అల్ల కుసుమంబకుని భల్లమనియందున్. నల్లి అంటే నిద్రపాడు చేస్తుంది అంటారు. కానీ నేను అలా ఒప్పుకోను. ఇది మన్మథ బాణాల్లో ఒకటే అన్నాడండి. ఏకంగా అంత స్థానం ఇచ్చాడు. కుసుమాంబకుని భల్లమనియందున్. 5 బాణాలు ఏదో అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక అంటారు. ఇది నల్లి 6 పుష్పబాణాలు కదయా ఆయనవన్నీ. అందులో నల్లిని తీసుకొచ్చి పెడితే అలాగ పువ్వులు కూడా పాడు చేస్తుంది. నేను ఎందుకు చెబుతున్నాను వినండి. కవిత్వం ఎప్పుడు ఆ సమర్థించే విధానంలో ఔచిత్యం అంటారు. ఔచిత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఔచిత్య శోభ. సమర్థించగలిగితే అది సరిపోయినట్టు. సమస్య పూరణాలన్నీ అలాగే చేస్తాం మేము. అందుకని వాళ్ళు సమర్థించిన విధానం ఏమిటంటే, మీరు ఒక్క మాట వినండి. ఆ తొందరపడద్దు. నల్లి అనగానే నిద్ర పాడవదు. అసలు కొంతమందికి కొన్ని సందర్భాల్లో నిద్ర పాడవడం వల్లే హాయిగా సుఖపడతారు అన్నారు. మామూలుగా చెప్పలేదండి దాన్ని. వల్లభుడు కంతముద మల్లుకొన సెజ్జగన. కొత్త దంపతులు ఉన్నారు, సరదాగా గడుపుదామని వాళ్ళు గదిలో ఉంటారు. కానీ తెల్లవారులు అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోదామని కాదు కదా. దానికోసం ఎక్కడో కూర్చో ఇక్కడ దేనికి పని లేక. అందుకని సరదాగా గడుపుదాం అనుకుంటారు కదా వాళ్ళు. సెజ్జగన ఇక్కడ వెళ్ళి పుట్టి ఏం చేశారు? పెళ్ళెగసి నిద్రతను వెళ్ళ మరి పింపన్. మాటి మాటికి వాళ్ళు కాస్త సుఖపడిన తర్వాత సుఖంగా పడుకుందామంటే ఓ నెల్లి కుడుతుందట, మళ్ళీ మెలకు వస్తుందట. ఏమిటో ఎలాగో నిద్ర లేదు కదా, కాస్త సమయాన్ని రసమయం చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. ఆ రకంగా ఉపయోగపడింది కదా. అందుకని దాన్ని జల్లుమని కుట్టిర తినుల్లమున నింపి. జల్లుమని కుట్టడం, వాళ్ళకి మళ్ళీ సరదాగా సమయం గడపాలనేటువంటి భావన కలిగించడం, సరసంగా ఉండాలనే భావం కలిగించడం వల్ల ఇది నిజంగా మన్మథుని బాణమా కాదా? తెల్లారేసరికి వాళ్ళు నల్లికి క్షీరాభిషేకం చేశారట. నీ వల్ల మేము సుఖంగా ఉన్నామని. పుట్టబోయే బిడ్డకి నల్లి కుమారుని పేరెట్టారు.
ఇంత అందమైన పద్యం ఎవరు చెప్పగలరండి? ఒక్క తెలుగువాడు తప్ప, ఒక్క తెలుగు కవి తప్ప, ఒక్క తెలుగు అవధాన తప్ప. అది వాళ్ళ యొక్క అపూర్వమైనటువంటి ప్రతిభ అంటే.